గోంగూర చుక్కకూర కలిపి మటన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ గోంగూర చుక్కకూర ఇవన్నీ కడిగేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఉల్లిపాయ తగిన పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇది ఫస్ట్ ఉడకబెట్టేయాలన్నమాట. సో కొంచెం వాటర్ తగ్గాక మనం టొమాటోస్ తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. కారం అయితే పచ్చిమిరపకాయలతో అయితే సరిపోతుంది. యాడ్ చేస్తాను అనమాట. మనం మటన్ అయితే ఉడికేసుకొని పక్కన పెట్టి మిరిపోయిన తర్వాత పప్పు గుత్తో మెదిపేసుకొని మిక్సీ వేసుకుంటే అంత టేస్ట్ రాదు. విజిల్ అయితే వెయిట్ చేశాను అనమాట. కొంచెం వాటర్ ఉండిపోయింది. ఈ వాటర్ మొత్తం అంతా ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాను. స్టాల్ వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. జీలకర్ర పొడి ధనియాల పొడి కారము ఇవి కూడా వేసి బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. గోంగూర చుక్కకూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.